లక్ష్మి అమ్మగారు. టీ బట్రా. అలాగే అమ్మగారు. మోహిని, ఎవరు వచ్చినట్టున్నారు చూడు. మీరు మోహిని గారంటే నేనేనండి. నమస్కారం అండి. నమస్కారం. మేము ఈ మధ్య ఈ పక్కన 3వ ఇంట్లో అద్దెకి దిగామండి. అవునా? రండి, కూర్చోండి. కూర్చొని మాట్లాడుకుందాం. తను మా వారు. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సుమలత. మా వారు జేసీ. జేసీ అంటే? జాయింట్ కలెక్టర్. ఓ, క్షమించండి, నేను జవహర్ చంద్రేమో అనుకున్నాను. పర్వాలేదండి, మీరు ఇండస్ట్రియలిస్టు. మీకు పరిచయం వాళ్లతోనే కదా. మేము మీ ఇంటి పక్కనున్న 3వ ఇల్లు కొన్నాం. ఎల్లుండే గృహప్రవేశం. మీ గురించి తెలిసింది, చూసినట్టుంటుంది, పరిచయం కలుగుతుంది. అలాగే గృహప్రవేశానికి ఆహ్వానిద్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. దామిని, అమ్మా దామిని, దామిని. ఏంటి మమ్మీ? వీరు జాయింట్ కలెక్టర్ గారి భార్య సుమలత గారు. మన ఇంటి పక్కనే కొత్త ఇల్లు కొన్నారట. ఎల్లుంటే గృహప్రవేశం అని పిలవడానికి వచ్చిండారు. గ్లాడ్ టు మీట్ యూ. వస్తానంటీ. మమ్మీ, పైనుంటాను. మీ అమ్మాయి ఏం చేస్తుంటుంది? పీజీ అయిపోయి ఉండదు. మా బిజినెస్లు అవి ఇవి చూసుకుంటా అంది. తన స్నేహాలు అంత మంచివి కావు. అదేంటండి అలా అంటున్నారు? తన దగ్గర సిగరెట్ వాసన వస్తుంది. దాని దగ్గర మీరు పొరపాటు పడుంటారు. దానికి అలాంటి అలవాట్లు లేవండి. బయటపడేదాకా ప్రతి కన్నవాళ్లు పిల్లల గురించి ఇలాగే అనుకుంటారు. మా అమ్మాయి విషయంలో నేను ముందు ఇలాగే అనుకున్నాను, కాని తర్వాత తెలిసింది. ఇప్పుడు శ్రద్ధ పెట్టకపోతే తర్వాత మీ చేయి దాటిపోతుంది. మన దామిని సిగరెట్ కాలుస్తుంది. నేను చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఆదిలోనే జాగ్రత్త పడకపోతే చివరికి బాధే మిగులుతుంది. వాళ్ల భవిష్యత్తు నాశనమవుతుంది. చెప్పాల్సిన ధర్మంగా చెప్పాను, తర్వాత మీ ఇష్టం. నేనన్న మాటలకు మీరేం బాధ పెట్టుకోకండి. ఒకసారి అమ్మాయిని మీరు కూడా గమనించండి. కోపం తెచ్చుకోవద్దు, ఆలోచించండి. మీ మేలు కోరి చెప్తున్నాను. గృహప్రవేశానికి తప్పకుండా రండి. వస్తానండి. ఇప్పుడు ఏమంటావు మోహిని? నన్ను తాట తీస్తా, నూరు కుట్టేస్తా, నాలుక చీరేస్తా అన్నావుగా. అది మందు సిగరెట్లు తాక్కుండా దాని నోరు కుట్టేయి. నమ్మలేకపోతుండానయ్యా. ఆవిడేమన్నా పనిలేక చెప్పిందా? చూడు మోహిని,
దామిని కనపడితే ఓ కన్నేసుంచు. దారి తప్పకుండా కాపలాకాయ్, సరేనా? ఏవయ్యా ఉమ్, నువ్వు నాతోరా. ఎక్కడికి? ఆ బర్రా చెప్తుండాను కదా రా. ఉమ్, చూడవే, చూడు సిగరెట్ పీకలు చూడు. నువ్వు తాగుతావుగా ఆ సిగరెట్ పేకలే. అది తాగిందని ఎట్టా నమ్మమంటావయ్యా? నువ్వు తప్పుకో, తప్పుకో. చూడు, ఒకదానికని వస్తే రెండో దొరికింది మోహిని. వామ్మో వామ్మో, దీనికి తాగుడు కూడా అలవాటైందా? సగం చెడితే అనేకం అంటారు. అదైనా తాగుడే, ఇదైనా తాగుడే. నోరు ముయ్యవయ్యా. కూతురు దారి తప్పిందని బాధపడకుండా ఇలా మాట్లాడుతున్నావేంది? బాధపడే, తాడి తప్పిందని నీతో చెప్పింది. అది అలాంటిది కాదు అని నన్నే తీసి పారేశావు. మీరేంటి ఇక్కడ? నా గదిలో మీరేం చేస్తున్నారు? నువ్వేం చేస్తుండావో చూద్దావని వచ్చినాం. నేను చేయడం ఏంటి? నేను మొహం కడుక్కుంటున్నాను. మొహం కడుక్కోగాని సరిపోదే, బుద్ధి మట్టి కొట్టుకోపోకుండా చూసుకోవడం ముఖ్యం. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడడం కాదు, చూపించయ్యా. హ్మ్, వీటికి నువ్వేం సమాధానం చెప్తావో చెప్పు. ఓ, దొరికిపోయానన్నమాట. ఏందిది? నా కూతుర్ని లచ్చనంగా పెంచాను, చదివించాను, బాధ్యతగా ఉంటుందని అనుకుంటే ఇదా నువ్వు చేస్తుండది? సిగరెట్లు ఊదడం, మందు తాగడం ఏందే ఇవి? ఆడపిల్ల లక్షణాలేనా? ఓ, మగాళ్ళు మాత్రం చేయొచ్చా? నోర్మోయ్, నువ్వు చేసేదేందని అడిగితే మగాళ్ళు మాత్రం చెయ్యొచ్చా అని అడుగుతావా? ఈ తాగుడేటమ్మా? సీసాలుంటే, సిగరెట్ ఉంటే అవి నేను తాగినట్టేనా? నీ గదిలో నువ్వు తాగకపోతే అయ్యన్ని ఎలా వస్తాయే? పైనుంచి ఊడి పడతాయా? నాకు అలాంటి అలవాట్లేం లేవు. అవి జయరామ్ అంకుల్ కూతురు శాలిని తాగి పడేసింది. తను నీ గదిలో తాగడం ఏంటి? దానికి అలవాటైంది. అప్పుడప్పుడు వచ్చి సేఫ్టీగా ఉంటుందని నా గదిలో తాగేసి వెళ్తుంది. ఓహో, ఇంట్లో బుద్ధిమంతురాలు, వీధిలో బరి తెగింపురాలా? అది తాగడానికొస్తే నువ్వు దుప్పటి అడ్డం పట్టుకొని కాపలా కాస్తుండావా? ఆళ్ల మీద ఏళ్ల మీద చెప్పమాక. మీ నాన్న చూసి చెప్తే నేను నమ్మలేదే. నా కూతురు అట్లా కాదని ఈయనతో వాదించి నిన్ను సమర్థించినా బయట వాళ్ళు చెప్పేదాకా తెలుసుకోలేని గుడ్డి నమ్మకవే నాది. ఛ, నా నమ్మకాన్ని మంట కలిపేశావే. అంటే పరై వాళ్ళ మాటలు నమ్ముతావు గాని నా మాటలు నమ్మవా? సాక్ష్యాలు వెక్కిరిస్తా ఉంటే నమ్మకుండా ఎలా ఉంటానే? నీకు సీసాలే ముఖ్యమా? నా మీద విశ్వాసం లేదా? నిజంగా నీకే అలవాటు లేదా? లేదు లేదు లేదు. అయితే అలవాట్లున్న వాళ్ళ స్నేహం మానే. ఏంటి? మందు సిగరెట్ తాగే అలవాటున్న వాళ్లతో స్నేహం తప్ప? వదిలేయాలా? మరైతే ఆ అలవాట్లున్న నాన్నని నువ్వు వదిలేస్తావా? నువ్వు వదిలే, నేను వదిలేస్తా.
ఏంటి వదిలేస్తావా? ఏయ్ ఏం మాట్లాడుతుండావే? న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి మమ్మీ. నువ్వు వదిలేస్తానని చెప్పు, నీ మాట విని నేను వదిలేస్తాను. వదిలేస్తావా చెప్పు. ముందు మీరు నా రూమ్ లోంచి బయటకు వెళ్ళండి. వెళ్ళండి మమ్మీ. ఛా! చూసావా మోహిని, నేను చెప్తే నువ్వు వినలేదు. అయిపోయిందయ్యా, అంత అయిపోయినది. బిడ్డని గొప్పగా పెంచినావనుకున్నా, కాని అది చూడవయ్యా ఎలా మాట్లాడిందో. చెడు అలవాట్లని ఉన్న స్నేహాన్ని వదిలేవే అంటే అది నిన్ను వదిలేమంటా ఉండది. దాన్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కన్నా దాని స్నేహితురాళ్లే ఎక్కువైపోయినారు. చెడిపోతావమ్మా అని మంచి మాట చెప్పడం కూడా తప్ప. అట్టంటప్పుడు అమ్మా నాన్న అన్న పదానికి అర్థం ఏముండది? మోహిని, వెనకటికి ఎవరో పెద్దలు చెప్పారుగా, అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలొచ్చాక బిడ్డలు కాదని. దానికి రెక్కలొచ్చాయి. ఇక మన అండ అవసరం లేదు, అనవసరం అని భావిస్తుంది. అది ఎదిగే వయసు తెచ్చిపెట్టే అహంకారం. అయినా అది అలాంటి స్థితికి వచ్చాక మనం అంత గొప్పగా పెంచామని అనుకోవడంలో అర్థమే ఉంది. ఖచ్చితంగా మన పెంపకంలోనే లోపం అయి ఉంటుంది. అంటే తప్పు మనదా? కాదా మరి? గుండెల మీద చేసుకొని చెప్పు. దాన్ని గారాబం చేశామే కాని గుణం చదివే పనిచేశామా? మనం గతిలేని రోజుల్లో ఒకళ్ళని మోసం చేసి టీవీ ఎత్తుకొచ్చాం, పాలవాణ్ణి మోసం చేశాం. అదే మన పాపం అయింది. పసిపిల్లకి కల్తీ లేని పాలు ఇవ్వయి అంటే నెంబర్ 1 పాలు అని వెంట్రుకలు కలిపిన పాలు ఇస్తావా? వెంట్రుకన్నా? ఏది సార్? వెంట్రుకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొట్టు నీది, గ్లాసు నీది, పోసింది నువ్వు. యాడ్ నుంచి వచ్చిందని నువ్వు నన్ను అడుగుతున్నావా? పోలీసులను పిలుచుకొస్తా, యాడ్ నుంచి వచ్చాయో వాళ్లే తెలుస్తారు. ఫుడ్ ఇన్స్పెక్టరా? ఇప్పుడు వాళ్ళ దాకా ఎందుకు సార్? అయితే 100 కొట్టు. మనం జనాల్ని మోసం చేశాం. ఇప్పుడు మన పెంపకమే మనల్ని మోసం చేసింది. ఇప్పుడు బాధపడటం ఎందుకు? అప్పుడు లేక చేశామని సమర్థించుకోవచ్చు, కాని తర్వాత మన పరిస్థితి మారింది. మోహిని, నీకు గుర్తుందా, మనం కారులో వెళ్తుంటే ఒకసారి పెద్ద గ్లాసు చెరుకు రసం తాగి అదేం చేసిందో తెలుసా? చెరుకు రసమేనా? చెరుకు రసమే కదమ్మా. కాదు, ఈగ రసం. కావాలంటే చూడు. ఈగ రసమా? పోలీసులు ఎందుకమ్మా? ఈ బండి లేపేయాలి. అమ్మా తల్లి, నా బతుకు తెరువు మీద కొట్టద్దమ్మా. అయితే 100 రూపాయలు ఇవ్వు. డబ్బులు ఎగ్గొట్టడానికి ఈగని చంపి అందులో వేసింది. మనం దానికి అన్నీ నూరిపోసాం కానీ మందలించలేదు. తోటకూర నాడ చప్పుడైనప్పుడు వదిలేసే ముందు అది చెప్పడం ఎందుకు? తప్పు మనది. చంపలేసుకుని ఆడవటం తప్ప దాన్ననే హక్కు అధికారం మనకు లేదు. ఏందయ్యా ఏందయ్యా అట్టా మాట్లాడుతుండావు? ఇంకెట్టా మాట్లాడనే? అయినా దానికి మన మీద ప్రేమ ఉండటానికి అదేమన్నా మన కన్న కూతురా? రక్తం పంచుకొని పుట్టిందా? ప్రేమలు లేవని బాధపడటానికి? ఎంత మాట అన్నావయ్యా? అన్నది అబద్ధం కాదుగా. ఎవరికి ఎంత చేశామో అంతే అని చెప్పుకోక అది వాళ్ళ మీద వీళ్ల మీద అబద్ధాలు చెప్తుందే కాని తను చేసింది మాత్రం తప్పని ఒప్పుకోవడం లేదు. అన్నిటికీ అలవాటు పడింది. మన చెయ్యి దాటిపోయింది.
గట్టిగా మందలిస్తే అది మన గూబ పగలకొట్టినా ఆశ్చర్యం లేదు. చూసి చూడనట్టు వదిలేయకుండా దాన్ని కాపాడుకోవడం మంచిది. లేకపోతే మన ముందే సీసాలు ఓపెన్ చేస్తుంది. అంతేనంటావయ్యా? ముమ్మాటికి అంతే. అయినా దొంగల పెంపకంలో దొరలెలా తయారవుతారే? భగవంతుడా, ఏందయ్యా ఇది? దీన్నే పాపాలకు శిక్ష అంటారు. ఇప్పుడు ఆయన ఎందుకు పిలవడం? ఇది మన తలరాతనే, సరిపెట్టుకో. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? బానే ఉన్నానుగా. తోటకూర కాడలా మొహం వాడిపోయిందే. ఎండాకాలం కదా బమ్మీ. సరే సరే, అది పప్పు రుబ్బాలి, కాస్త సాయంగా ఉండు. బామ్మా, అది పని చేసొచ్చింది కదా, కాసేపు తనని విశ్రాంతి తీసుకునేవు. పనులు చెయ్యాల్సిన వాళ్ళు విశ్రాంతికి అలవాటు పడితే ఎంత బద్ధకస్తులవుతారో తెలుసా? బతుకు ముందుకు సాగదే. బామ్మా, టీవీలో చెప్పిందే నేను చెప్పానే. ఇదేం నా సొంత మాట కాదు. రోజు రోజుకి ఆ గోకుల కృష్ణకి చుక్కలు చూపిస్తుంది ఆ వసంత. గోకుల కృష్ణ అంటే గోకుల కృష్ణ? శ్రీ శ్రీ మహావిద్వాంసులు గారు అని అనాలి. నేనన్నానా? అసలేమైంది? ఆ అర్థాలు కూడా నువ్వు చెప్పాలటే? మాకు తలకాయలున్నాయి, వాటిల్లో అంతో ఇంతో గుజ్జుంది, అది అందిస్తుంది. అందిస్తే చాలు, విసిగించుకో. అవునవును, కంటికి రెప్పలా కాచుకొని ఉన్నాను గదా, ఇలాగే విసుక్కుంటారు. ఏంటి బమ్మీ, ఒకటంటే 100 చదువుతావు. నోటొకటి కూడా చదువుతానే. నాకు అసహ్యమైన మాట అంటే మండుతుంది నాకు. ఇప్పుడు అంత ఒళ్ళు మండటానికి ఎవరు అసహ్యమైన మాట అన్నారు? అదే అదందిగా గోకుల కృష్ణ ఏమిటని. ఆ దరిద్రుడికి, ఆ తాగుబోతికి, ఆ భార్యని వంచిన వాడికి, ఆ అహంకారికి, ఆ పొగరబోతుకు, ఆ గర్విష్ఠికి గౌరవం ఇవ్వాలట, గౌరవం. ధర్మో రక్షితే రక్షితః అన్నట్టు వాడు పాపాన్ని పోషించాడు, ఆ పాపమే ఇప్పుడు వాణ్ణి హింసిస్తోంది. మొదటి భార్యని వేధించి హింసించి బయటకు పంపించాడని నువ్వే చెప్పావుగా. ఆ పాపమే ఇప్పుడు వాణ్ణి ఇంట్లో బంధించి వేధిస్తోంది. సాఫీగా సాగే జీవితాన్ని ఒక్కరు చాలు తల్లకిందులు చేయడానికి. పాపం ఆ మొదటి భార్య ఎంత ఉత్తమురాలో, ఎంత పుణ్యాత్మురాలో, ఎంత అమాయకురాలో. అన్యాయం చేశాడు, ఉసురు తగులుతుంది వాడికి. అప్పుడే ఏమైంది, ముందు ముందు ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తాడు. అదంతా సరే గాని మన ఇంట్లో ఏం జరిగిందో చెప్పవే. ఈరోజు గతం బాగా గుర్తు చేసుకుంటున్నారే. ఈ మధ్య ఈ అలవాటు ఎక్కువైంది. ఆవిడ కారు అంత తీపైందా? అంతటి మధుర క్షణాలా? ఆవిడే కావాలనుకుంటే నన్నెందుకు ఆహ్వానించారు? అది బమ్మీ జరిగింది. రోగం కుదిరింది, ఇంకా కుదురుతుంది. ఎందుకు బామ్మా, ఎందుకలా తిట్టడం? బాధపడే వాళ్ళని చూసి జాలి పడాలి కాని ఇక్కడ శాపనార్థాలు పెడితే మనకేమొస్తుంది? తెలిసి తెలియకుండా మాట్లాడకు. అదేంటమ్మా, నీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయేంటి? సున్నితత్వమే, సున్నితత్వం. ఇది సున్నితత్వం, దీని మనసు ఇంకా సున్నితత్వం. బాధపడింది చాలు, ఇక ఆ ఏడు పాపవే. లేకుంటే ఆ గారెల పిండి కాస్త జారవుతుంది. నీది మరీ విచిత్రం బమ్మీ. అసలు వదిలేయచ్చు కదా.
ఏంటే వదిలేసేది? ఎప్పుడూ పరాయి వాళ్ళ గురించి, వాళ్ళ కష్టాల గురించి తలుచుకుని ఏడవటమేనా? మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? అమ్మా అమ్మా ఏంటమ్మా అది? ఏం ఆలోచిస్తున్నావు? చెప్పానుగా, మనిషి మాత్రమే ఇక్కడుంది, మనసు ఎక్కడో ఉంది. నెత్తి మీద ఇంత నీళ్ల విందు పెట్టుకొని ఉంది. ఇవాళ ఆయన మొదటి భార్య గురించి ఫీల్ అవ్వడం చూశాను. సీతార గురించి బాధపడటం చూశాను. నాకు కూడా ఆయనకి బాగానే జరిగిందనిపించింది. పద్దు, ఆ సితార ఎంతవుతుంది? ఎందుకు? నువ్వెవని కొనిస్తావా?